నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు మనం నాన్ వెజ్ కర్రీస్కి సరిసమానమైన మీల్ మేకర్ కర్రీని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది మటన్ కంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు దీన్ని మనం తయారు చేసుకొని వెజ్ బిర్యానీ కానీ దమ్ బిర్యానీలో కూడా తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మీల్ మేకర్ మసాలా కర్రీ చేసుకోవటం చాలా సింపుల్, ఈజీ, అదేవిధంగా చాలా క్విక్గా కూడా తయారవుతుంది. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, అదేవిధంగా పూరీలోకి, దేనిలోకైనా మనకి సూపర్ టేస్ట్ని అయితే ఇస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనిలో ప్రోటీన్ శాతం చాలా అధికంగా ఉంటుంది. ఇది పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా సరే నాన్ వెజ్ తినని వాళ్ళకి దీని నుంచి మనం మంచి ప్రోటీన్ అయితే పొందొచ్చు. ఇది ఏ విధంగా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. మీరు తప్పకుండా ఇది ట్రై చేసి దీని రుచిని ఆస్వాదించండి. ముందుగా దీనికోసం మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో దీనికి కావలసిన మసాలాలని రెడీ చేసుకోవాలి. 1 టీ స్పూను ధనియాలు, అలాగే 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న ఒక పావు ఇంచు చెక్క తీసుకొని అందులో ఎసెన్షియల్ ఆయిల్స్ మంచి అరోమానిచ్చే వరకు వేయించండి. మాడకూడదు అనమాట, జస్ట్ మాయిశ్చర్ పోవాలి. తర్వాత లాస్ట్గా మనం స్టవ్ కట్టేసి గసగసాలని ఆ వేడి మీద వేయించండి. ఎందుకంటే గసగసాలు ఊరికనే మాడిపోతాయి, మాడితే చేదు వచ్చింది. గసగసాలు కూడా ఒక 1/2 స్పూన్ సరిపోతాయండి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని, అలాగే ఎండు కొబ్బరిని 4 నుంచి 5 ఇంచుల వరకు ఎండు కొబ్బరిని తీసుకొని వీటన్నిటిని చక్కగా మిక్సీ పట్టుకోండి. తర్వాత అందులో ఒక తరిగిన టమాటా వేసి అన్నిటినీ కలిపి మళ్ళీ పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరొక గిన్నెలో ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని సాల్ట్ని వేసి వాటర్ని బాగా మరిగించాలి. ఇప్పుడు స్టవ్ని కట్టేసి దీంట్లో మనం 1 కప్పు వరకు సోయా చంక్స్ని దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తం అంతా కలిగి తిప్పేసి మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు వదిలేసేయండి. దానివలన మన సోయా చంక్స్ బాగా సాఫ్ట్గా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ని అంతా వడకట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత వడకట్టి దాన్ని మొత్తం అలా ఒత్తేసేయండి. దానివల్ల అందులో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోతుంది అనమాట. చేత్తో ఒత్తొచ్చు, లేదా ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది, కాలుతుంది, అందుకని నేను ఒక గరిటె సహాయంతో ఒత్తాను. చూసారా మన సోయా చంక్స్ ఎంత సాఫ్ట్గా తయారైపోయాయో చూడండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని, అసలు చూడండి, చూస్తుంటే ఎంత సాఫ్ట్గా ఎంత బాగా తయారైపోయాయో. వీటిని ఇప్పుడు మనం 1 నుంచి 2 నిమిషాల వరకు కొంచెం ఒక బాణల్లో నెయ్యి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా ఒక బాండీలో మనం 1-2 నిమిషాలు ఫ్రై చేసేసి వీటిని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు మన కర్రీకి గ్రేవీ కోసం ఒక బాండీ తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ని వేసి షాజీరా, లవంగాలు, యాలక్కాయ, చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి బాగా వేపండి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు ఒకేసారి వేపటం వల్ల ఆ వేగితే మన కూరకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. అందుకని పచ్చిమిర్చి బాగా వేగేదాకా వేయించండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత దీనిలో కొంచెం పసుపు, అదేవిధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసేయండి. చూసారా, ఈ విధంగా యాడ్ చేసి దీనిలో ఉల్లి తరుగు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 2 ఉల్లిపాయలని బాగా సన్నగా తరిగి దీనికి యాడ్ చేయండి. చేసి మన ఉల్లిపాయ బాగా వేగాలి. వేగి అందులో ఉన్న ఆయిల్ పైకి రావాలి, అప్పటి వరకు వేయించండి. ఈ ఉల్లిగడ్డ వేగే దాన్ని బట్టి కూడా మన గ్రేవీకి మంచి రుచి అయితే వస్తుందన్నమాట. చూసారా, ఈ విధంగా వేగిపోయింది. ఆయిల్ పైకి తేలుతుందంటే ఉల్లిపాయ వేగినట్టే కదా అర్థం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు వేయండి. వేసి ఇది బాగా పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తుంది అల్లం వేగితే. అలా వచ్చే వరకు వేయించండి. అది వేగిన తర్వాత ఇందులో మనం రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా, టొమాటోతో కలిపి ఫస్ట్లో రుబ్బాం కదా, దాన్ని వేయండి. వేసి ఇది బాగా వేగాలి. ఈ టమాటా వేసినప్పుడు ఎప్పుడైనా టమాటా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే మన కూర చాలా టేస్టీగా తయారవుతుంది. చూసారా, ఈ విధంగా మొత్తం వేగిపోయి కొంచెం ఆయిల్ పైకి వస్తూ ఉంది. చూసారా, ఈ విధంగా వేయించాలి. తర్వాత దీనిలో వాటర్ని యాడ్ చేయండి. ఆ మిక్సీ జార్ తొలిపి చల్లి కొంచెం వేసేయండి. వేసి మొత్తం అంతా కలిగి తిప్పండి.
దీనికైతే వాటర్ సరిపోదు, ఇంకొంచెం అయితే మనం తప్పకుండా యాడ్ చేసేసుకోవాలి. చూసారా, ఇంకొంచెం వాటర్ నేను కలిపాను అనమాట. కలిపి ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ కలిదిప్పండి. కలిదిప్పేసి ఈ దశలో ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకుందాం. ఉప్పు చాలలేదండి, అందుకని నేను మరొక హాఫ్ స్పూను దీనికి యాడ్ చేశాను. అదేవిధంగా కారం కూడా ఒక స్పూన్ నుంచి స్పూనున్నర వేసుకోవచ్చు మీరు తినే కారాన్ని బట్టి. నేనైతే ఒక స్పూను వేసాను, అది సరిపోతుంది మాకు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి దీన్ని ఆ గ్రేవీ అంతా బాగా కుక్ అయ్యే వరకు ఉడికించాలి. దీనికి 4 నుంచి 5 నిమిషాల టైం అయితే పడుతుంది. మధ్య మధ్యలో కలిగి తిప్పుతూ ఉడికించండి, లేదంటే ఆ గ్రేవీ అడుగంటిద్ది. చూసారా, మన గ్రేవీ తయారైపోయింది. ఎప్పుడైనా సరే గ్రేవీ మంచిగా కుక్ అయింది అంటే కొంచెం షైనీగా మనకి కనిపిస్తుంది. చూసారా, షైనీగా తయారైంది. అది గ్రేవీ కుక్ అవ్వడం వల్ల ఆయిల్ కొంచెం పైకి తేలి షైనీగా వస్తుంది అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా మన గ్రేవీ కుక్ అయినట్టు అర్థం. ఇందులో మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి మన సోయా చంక్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ గ్రేవీ అంతా మన చంక్స్కి పట్టేటట్టు బాగా కలిదిప్పండి. చూసారా, ఈ విధంగా వీటిని స్లోగా ఇలా తిప్పుకుంటూ 1 నుంచి 2 నిమిషాల వరకు కుక్ చేయండి. ఈ విధంగా తిప్పుతూ స్లోగా కుక్ చేయండి. ఈలోపు మన ఇవి సోయా చంక్స్ ఉన్నాయి కదా, అవి ఆ మసాలా గ్రేవీని మొత్తం అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్టీగా తయారవుతాయి. ఇప్పుడు దీనిలో వచ్చేసి క్రీమ్డ్ మిల్క్ని యాడ్ చేయండి. ఈ క్రీమ్డ్ మిల్క్ని అంటే పాల మీద మేగడ వచ్చింది కదా, ఆ మేగడకి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసి బాగా కొంచెం ఫైన్గా దాన్ని ఉండలు లేకుండా తిప్పేసి దాన్ని యాడ్ చేయండి. ఇది మన కర్రీకి చాలా చాలా టేస్ట్ని అయితే అందిస్తుంది. పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం పులుపు కావాలనుకునే వాళ్ళు. మా ఇంట్లో ఇలా క్రీమ్ని యాడ్ చేస్తే ఆ టేస్ట్ ఇష్టపడతారు, అందుకనేసి నేను మిల్క్ మీద ఉన్న క్రీమ్ని కొంచెం మిల్క్ కలిపి యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మరి 2 నిమిషాల పాటు ఉడికించండి. ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు కసూరి మేతిని ఇలా నలిపేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి. కట్టేసి స్మోకీ ఫ్లేవర్ కోసం ఒక స్టీల్ గిన్నెలో మండుతున్న బొగ్గును పెట్టి 1 స్పూను నెయ్యి వేయండి. వేసి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వదిలేసేయండి. అప్పుడు ఆ స్మోకీ ఫ్లేవర్ మొత్తం మన కూర బాగా అబ్జర్వ్ చేసుకొని అబ్బా ఏం టేస్ట్, ఎంత మంచి టేస్ట్ వచ్చిద్దో చూడండి. 3 మినిట్స్ తర్వాత మూతను తీసేసి ఆ బొగ్గుని తీసేసేయండి. తీసి ఒక్కసారి కర్రీని బాగా తిప్పండి. తిప్పేసి దీన్ని మన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. స్మోకీ ఫ్లేవర్తో మటన్, చికెన్ ఏమాగుతాయండి దీని టేస్ట్ ముందు, అంత బాగుంటుందన్నమాట. అంతేనండి, చాలా ఈజీగా, ఫాస్ట్గా, చాలా టేస్టీగా, మంచి గ్రేవీతో మన మీల్ మేకర్ కర్రీ అయితే తయారైపోయిందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.